స్ట్రైలర్ లేదు ఇక్కడ. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏప్రిల్ 4th and 5th సంబంధించినటువంటి అంశాలను గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ ఏప్రిల్కి సంబంధించినటువంటి 4th and 5th మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలు మీకోసం తీసుకురావడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా మనం ఈ క్లాస్ ద్వారా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో మరి ఈ క్లాస్లో మనం కరెంట్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక టాపిక్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే రక్షణపరమైనటువంటి అంశాలకి సంబంధించినటువంటి వాటిని అప్డేట్స్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలను గురించి కూడా మనం ఈ క్లాస్ ద్వారా తెలుసుకోబోతా ఉన్నాం. సో ఈ క్లాస్కి సంబంధించి వాటన్నింటినీ కూడా చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇటీవల గుజరాత్లోని ఏ జిల్లాలో హరప్పా నాగరికతకి సంబంధించినటువంటి సమాధులను గుర్తించడం జరిగింది అని చెప్పేసి మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా క్వశ్చన్ అడిగితే మీరు ఏ ఆన్సర్ చెప్తారు, ఒకసారి మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. గుజరాత్కి సంబంధించినటువంటి ఏ జిల్లాలో హరప్పా నాగరికతకి సంబంధించినటువంటి మానవ అస్థి పంజరాలను గుర్తించడం జరిగింది, లేదా ఆ ప్రదేశం ఏమిటి అనేటువంటి అంశాలను మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. అలా ఈ అంశం అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అయితే అలా క్వశ్చన్ అడగడంతో పాటు కొన్ని సందర్భాలలో ఈ అంశాన్ని హరప్పకి సంబంధించినటువంటి ఇతర అంశాలతో కూడా ముడి పెట్టి స్టేట్మెంట్స్ని అడగడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి అంశాలు వచ్చినప్పుడు ఆన్సర్ చేసేలాగా మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం క్లియర్గా. ఓకే, సో ఒకసారి మీరు ఏ జిల్లాలో తవ్వకాలు జరిగినవి అనేటువంటి అంశాన్ని మీరు ఒకసారి ఆన్సర్ని పోస్ట్ చేయండి. వెరీ గుడ్. Yes, post your answer. ఓకే, సో మనం హరప్పకి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఇటీవల మానవ అస్థిపంజరాలు ఎక్కడ కనుగొనబడ్డాయి, కొత్తగా ఎక్కడ గుర్తించారు అని అడుగుతారు. సో హిస్టరీలో మీకు ఫస్ట్ లెసనే హరప్పా అని ఉంటుంది. సో ఈ హరప్పకి సంబంధించినటువంటి అంశాలు మనకి చాలా ఇంపార్టెంట్. హరప్పా ప్రాంతానికి సంబంధించినటువంటి తవ్వకాలు అనేవి జరిగాయి. సో ఇప్పుడు ఈ తవ్వకాలలో వేటిని కనుగొనడం జరిగింది కొత్తగా అని అంటే మానవ అస్థి పంజరాలను కనుగొన్నారు. అలాగే